సార్ మనం ఇప్పుడు చూసుకుంటే హార్ట్ అటాక్ కేసెస్ అనేవి కూడా చిన్న పెద్ద లేకుండా ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనము. అసలు హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి నువ్వు అన్నట్టుగా హార్ట్ అటాక్ అనేది ఇవాళ రేపు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. యంగ్స్టర్స్ కూడా జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ కూడా చనిపోతున్నారు, సడన్ గా పడిపోయి నడుస్తూ కూడా పడిపోతున్నారు. హార్ట్ అటాక్ అనేది పెద్ద వ్యాధి కాదు, దానికి అంత పెద్దగా భయపడాల్సిన పని కూడా లేదు. ఈ హార్ట్ అటాక్ అనేది చాలా సింపుల్ వేలో మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అసలు హార్ట్ అటాక్ ప్రాబ్లమే రాకుండా చూసుకోవచ్చు. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్ అని కూడా చెప్పొచ్చు. మన లైఫ్ లో ఏవైతే మనం తీసుకునే ఆహారం గానీ, తినే పద్ధతి గానీ, చాలా మంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా కారణాలే. ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వల్ల కూడా చాలా వరకు వస్తుంది. కాకపోతే చాలా మందికి ఈ ఫ్యాట్స్ ఏంటి, కొలెస్ట్రాల్ ఏంటి అన్న దాని మీద ప్రాపర్ అవగాహన లేదు. సో మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో మాట్లాడాలంటే చాలా పెద్ద స్టోరీ అది. మనం ఈ కొలెస్ట్రాల్ గురించి ప్రాపర్ అవగాహన ఇవ్వగలిగితే, కొలెస్ట్రాల్ గానీ మంచి ఫ్యాట్స్ మంచి కొలెస్ట్రాల్ తీసుకోగలిగితే అసలు హార్ట్ అటాకే రాదు. ఓకే, అసలు ఈ కొలెస్ట్రాల్ భయంతో చాలా మంది ఇంబ్యాలెన్స్ చేసేసుకున్నారు ఫుడ్ లో గానీ, లైఫ్ స్టైల్ లో గానీ. ముందు భయం క్రియేట్ అయింది కొలెస్ట్రాల్ వల్ల. అసలు ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ రాదు. సో ఎలా ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి మెథడ్స్ ఫాలో అవ్వాలి, అసలు ఎలాంటి కొలెస్ట్రాల్ తీసుకోవాలన్న దాని మీద సరైన అవగాహన ఇస్తే అసలు హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది రానే రాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎవరైనా కూడా హ్యాపీగా ధైర్యంగా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎంతసేపు లైఫ్ ఉందో అంతకాలం హ్యాపీగా బతకొచ్చు. ఓకే, హార్ట్ అటాక్ గురించి భయపడాల్సిన పనే లేదండి.